2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ 40, వచ్చిన సీట్లు 64, అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 40% ఓట్ షేర్, 8 సీట్లు కైవసం చేసుకుంది. ఇక రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నియర్లీ 40% ఓట్ షేర్ వచ్చింది. మెజారిటీ మున్సిపాలిటీల్లో, మెజారిటీ కార్పొరేషన్లలో గెలిచిన పరిస్థితి. సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది సార్. అక్కడ 11కు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ అదే 40% ఓట్ షేర్ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి ఎన్నికల్లో తన హవాను కొనసాగిస్తోంది. ఏంటి సార్ తేడా? అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, మన దేశంలో ఎలక్షన్స్ ఓటింగ్ ఆధారంగా సీట్లు ఉండవు. దీన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి అంటారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో పూర్తి స్థాయిలో దామాషా పద్ధతి ఉన్నాయి, కొన్ని స్థాయిలో 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేపాల్ ఉందనుకోండి, మనలాగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సీట్లు ఫిల్ చేస్తారు, పార్టీలకు వచ్చిన ఓటింగ్ ఆధారంగా కూడా సీట్లు ఫిల్ చేస్తారు. కానీ మన దేశంలో ఉన్నది కాస్త ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు కాన్స్టిట్యున్సీలో. ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లతో గెలవచ్చు, ఇంకో కాన్స్టిట్యున్సీలో 10 ఓట్లతో ఓడిపోవచ్చు కూడా. సో అందువల్ల మన దేశంలో ఓటింగ్కు సీట్లకు కన్వర్షన్ రేట్ సంబంధమే ఉండదు. మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నది ఇప్పుడే కాదు, 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా 40% ఓటింగ్ వచ్చింది, వాళ్ళకు 23 సీట్లు వచ్చాయి. ఇటీవల 2024 ఎన్నికల్లో కూడా 40% ఓటింగ్ వచ్చింది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 సీట్లే వచ్చాయి. కానీ తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే, సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అంటారు. జామెట్రీ సూత్రం ఇది. అంటే ఒక త్రికోణంలో 2 భుజాల పొడవు 3వ దానికన్నా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మీరు అన్నట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.4% వచ్చింది మీ కాంగ్రెస్కు, 37.3% వచ్చింది బీఆర్ఎస్కు. ఒక 2% డిఫరెన్స్తో అధికారమే వచ్చేసింది. మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కూడా కాంగ్రెస్కు 40.1% వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 39.87% వచ్చింది. అంటే వరుసగా 40% ఓటింగ్ కాంగ్రెస్కి వస్తుంది, వరుసగా విజయాలు సాధిస్తూ వస్తుంది. సో మీకు డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఈ 3 ఎన్నికలు తీయండి, కాంగ్రెస్ 40%, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మోర్ దెన్ 10% ఎక్కువ ఉంటుంది. మీకు అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నాం, 2023 అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు 37.3%, బీజేపీకి 13.9%, నియర్లీ 14%, అంటే 51.2%. సో 37.3% బీఆర్ఎస్ కు, 13.9% మీకు బీజేపీకి, 2 కలిపితే 51.2%. కాంగ్రెస్కి వచ్చింది ఎంత? 39.4%. సో క్లియర్గా నియర్లీ 12% డిఫరెన్స్, మోర్ దెన్ 11% డిఫరెన్స్. ఇక లోక్సభ ఎన్నికలు తీసుకుందాం, కాంగ్రెస్కి వచ్చింది 40.1%, బీఆర్ఎస్కి వచ్చింది 16.7%, మీకు 34.9 అరౌండ్ 35% మీకు బీజేపీకి వచ్చింది. 2 కలిపితే అరౌండ్ సేమ్ 51 to 52%, సేమ్ మళ్ళీ అరౌండ్ 11% 12% మధ్య తేడా. సేమ్ మీకు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ బీజేపీ కలిపితే అదే తేడా, మళ్ళీ తేడా ఏం లేదు. డిఫరెన్స్ ఏంటి? మోర్ దెన్ అరౌండ్ 20-21% బీఆర్ఎస్కు తగ్గి బీజేపీకి పెరిగాయి. ఇక ఇది ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్ తీసుకోండి, కాంగ్రెస్ కు 39.87%, బీఆర్ఎస్ కు 28.76%, బీజేపీకి 15.68%. మళ్ళీ 2 కలపండి 44-45% ఉంటుంది. ఎందుకు మరి ఇక్కడ తేడా ఎందుకుంది? 51-52% ఉండేది కాస్త అంటే, ఇతరులు అనే వాళ్ళు వచ్చారు. మున్సిపల్ ఎన్నికలు గనక ప్రతి వార్డులో ఎన్నికలు జరుగుతాయి గనక మీకు ఎమ్మెల్యే ఎన్నికలేమో 119 ఉంటాయి, ఇక్కడేమో 100లలో ఉంటాయి వార్డులని. ఇక్కడ ఇండిపెండెంట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక ఇండిపెండెంట్లకు 8.3% వచ్చింది. మళ్ళీ మీరు టోటల్ చేయండి,
8.3 plus 15.68 plus 28.76 మీకు దాదాపు అంతే ఉంటుంది చూడండి. 28, 43, 851, 52, 53 ఉంటుంది. సో క్లియర్ గా ఇండికేషన్ ఏంటి? కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే కాంగ్రెస్ కి ఛాలెంజ్. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్ అంటే ఆ ప్రతిపక్ష ఓటు చీలిపోవడం వల్ల మీకు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ కు పొందుతుంది. అందుకే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎందుకు చెప్తుంది? కారణం ఇదే. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ కు సవాల్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి 2019లో ఉండే. తెలుగుదేశం విడిగా పోటీ చేసింది, జనసేన బీజేపీలు విడిగా పోటీ చేశాయి. తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని తీసుకురావడమే గేమ్ చేంజర్ గా మారింది. అందుకే నాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ సమయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పింది. అందుకే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ షోలోనే గేమ్ చేంజర్ అని చెప్పడానికి కూడా కారణం అది. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్. అంతకుముందు పవన్ కళ్యాణ్ టీడీపీని విమర్శిస్తూ, లోకేష్ విమర్శిస్తూ అనేక సార్లు చంద్రబాబు విమర్శిస్తూ మాట్లాడాడు. కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మొత్తం అరిథమెటిక్ అండ్ కెమిస్ట్రీ మార్చేశారు. సో అందువల్ల టీడీపీ జనసేన కలవడం వల్ల మీరు వైసీపీ ఇబ్బందులో పడ్డారు. అందుకే మీకు ఇప్పటికీ వైసీపీని గుర్తించే టీడీపీ జనసేనల మధ్య డివిజన్ తేవాలనేది సాయశక్తులా ప్రయత్నిస్తారు. అందుకే అంబటి రాంబాబు ఇష్యూ వస్తే కాపు కార్డు ప్రయోగించిన, పవన్ కళ్యాణ్ అవమానం జరుగుతోంది అని, ఆయన పవర్ అమ్ముడు పోయాడని, ఇలా రకరకాల రూపాల్లో అటాక్ కారణం ఏంటి? ఈ ఎలక్టోరల్ అరిథమెటిక్ ను బ్రేక్ చేయాలి, ఈ ఎలక్టోరల్ కెమిస్ట్రీని బ్రేక్ చేయాలి. సో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఆ ఎలక్టోరల్ కెమిస్ట్రీ లేదు కనుక ఆ ఎలక్టోరల్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ గా మారడం లేదు. మీకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేనల మధ్య ఎలక్టోరల్ కెమిస్ట్రీ, పొలిటికల్ కెమిస్ట్రీ ఉంది కనుక మీకు అక్కడ వైసీపీకి ఛాలెంజ్. అందువల్ల అల్టిమేట్ గా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ కు సవాల్ వస్తాయి. ఆ పాసిబిలిటీని కూడా కొట్టిపారేలేము. ఎందుకంటే బీఆర్ఎస్ కు క్లియర్ గా ఓటింగ్ పెరగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 37.3%, లోక్సభ ఎలక్షన్స్ లో మీకు 17%, 16.7%, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 27.86%. క్లియర్ గా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నే నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు 2% తేడా ఉంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 11% తేడా ఉంది. అందువల్ల బీఆర్ఎస్ తన ఓటు నిలబెట్టుకోలేకపోతుంది, కాంగ్రెస్ తన ఓటు నిలబెట్టుకుంటుంది. బీజేపీ ఎన్ని చేసినా పూరిలాగా పొంగుతోంది కానీ మళ్ళీ పడిపోతుంది. మీకు 14% అసెంబ్లీ ఎన్నికలు వస్తే 35% వరకు పెంచుకోగలిగింది లోక్సభ ఎన్నికలు. 21% పెరిగింది కానీ ఏం నిలబడ్డదా? మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ బిలో 16% పడిపోయింది. మళ్ళీ ఎక్కడ ఉన్నాం అంటే అక్కడే ఉన్నాం. అందువల్ల బీజేపీకి అర్థమవుతుంది మనం సొంతగా బీఆర్ఎస్ ను మించి, బీఆర్ఎస్ వీకెన్ అయిపోయి బీఆర్ఎస్ దెబ్బతిని తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని కలలు కంటోంది. కానీ అది ఆచరణలో కనిపించడం లేదు. కవిత వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా బీఆర్ఎస్ ఆ రకంగా క్షీణించడం లేదు. బీఆర్ఎస్ కి అర్థమవుతుంది తానే స్వయంగా ఓట్లు పెంచుకొని కాంగ్రెస్ సంగతి తేల్చలేకపోతున్నారు. 2 ఏళ్ళు అయిపోయినా. సో ఇంకా 3 ఏళ్ల వరకు ఇదే రాజకీయ పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ను ఓడించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధాంతం రావచ్చు తెలంగాణలో కూడా. సో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లక్ష్యాన్ని మేము పెట్టుకున్నామంటూ బీజేపీ బీఆర్ఎస్ లు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లాజిక్ పట్టుకొచ్చి ఏకమైన ఆశ్చర్యపడసం లేదు. అందువల్ల తెలంగాణలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతం తెలంగాణలో రావచ్చు. అది బీఆర్ఎస్ బీజేపీలు ఈ వాదన పెట్టవచ్చు. ఎందుకంటే మన రాజకీయాల్లో ఏముంది, ఎవరెవరితోనే కలుస్తారు. టీడీపీ బీజేపీ ఎంత అసలు ఎట్టి పట్ల కలవ అని చెప్పలేదా? మళ్ళీ కలవలేదు ఎలక్షన్ టైం. సో పవన్ కళ్యాణ్ లోకేష్ ను విమర్శించిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు విమర్శించిన వీడియోలు ఉన్నాయి, అమరావతి భూసేకరణ పైన వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఉన్నాయి, అవన్నీ మీకు వీడియోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ టీడీపీ చేసిన ఉపన్యాసాలు వీడియోలు కూడా ఉన్నాయి. అయినా మరి గెలిచారు కదా. ఇప్పుడు కూడా ఏమవుతుంది, మీకు కాంగ్రెస్ ముక్త భారత్ సాధించడం కొరకు మేము కలుస్తున్నామని బీజేపీ చెప్తుంది.
కేసీఆర్ కి అయితే చాలా ఈజీ మెథడ్. మీకు తెలంగాణ కోసం కుష్టు వ్యాధినైనా కౌగలించుకుంటాం, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని కేసీఆర్ కి అయితే డెఫినెట్ గా ఒక డైలాగే ఉంది. తెలంగాణ విశాల ప్రయోజనాల కొరకు మేము ఏవైనా చేస్తామని వాళ్ళు అంటారు. సో ఆ పాసిబిలిటీ మనం కొట్టిపారలేం. తెలంగాణలో పవన్ ఫినామినా వచ్చే అవకాశం ఉంది.